మెగాస్టార్ చిరంజీవి నిత్య కృషివలుడు, స్వయం ప్రకాశితుడు, సినిమాల్లో రారాజు, తెలుగు ప్రజలకు ఆరాధ్య నటుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎలాగో చిరంజీవిని చూసి నేర్చుకోవాల్సిందే. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా తెలుగువారి అభిమానం పొందిన ఏకైక హీరో చిరంజీవి. చిరంజీవిని తమ ఇంట్లో ఒకరిగా భావించే తెలుగు ప్రజలు ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. 70వ ఏట అడుగుపెట్టిన ఆ మెరు నగధీరుడి జీవిత ప్రస్థానంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలుగు సినీ పరిశ్రమ గతిని మార్చేసిన నిత్య శ్రామికుడు, తెలుగువారి గుండెల్లో బందీగా ఉండే ఖైదీ. అప్పటికీ ఇప్పటికీ మరెప్పటికీ చిరంజీవి వ్యక్తిత్వంలో ఎవరెస్ట్ శిఖరం. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన యోధుడు. అందరివాడు అనే పదానికి అర్థం పరమార్థం. తెలుగు జాతి ముద్దుబిడ్డ, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి. అప్పుడే ఆయనకు 69 ఏళ్లు నిండాయి. చిరంజీవి పుట్టినరోజు అంటే తెలుగు వారందరికీ పండగ రోజు. అంతలా ఇంటింటికి అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. ఆ మగ మహారాజు జీవిత విశేషాలను ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. స్వయం కృషి, స్వీయ ప్రతిభే ఆయన కెరీర్కు పునాదిరాళ్లు. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మగధీరుడు. అశేష అభిమానులకు ఆయన మెగాస్టార్. ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించిన ప్రాణదాత. మృత్యువుకు సైతం హాని తలపెట్టని వ్యక్తిత్వం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. చిరంజీవి అంటే అందరివాడు, అందరివాడంటే చిరంజీవి అన్నంతగా తెలుగు ప్రజల హృదయాలలో పూజింపబడుతున్న మహోన్నత వ్యక్తి చిరంజీవి. జీవితంలో ఎదగాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరూ కలలు కంటారు. అయితే వాటిని సాకారం చేసుకునేందుకు అలుపెరగని పోరాటం చేసేది కొందరే. అలాంటి వారిలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. తాతలు తండ్రుల పేర్లు చెప్పుకుని సినీ వినీలాకాశంలో రాణించడం వేరు. ఎలాంటి బ్రాండ్ లేకుండా వచ్చి అతి తక్కువ కాలంలోనే నంబర్ 1 స్థానంలో బాగా వేయడం వేరు. అంతేకాదు 4.5 దశాబ్దాలుగా అదే స్థానాన్ని నిలుపుకోవడం అంటే అది అద్భుతమే. చిరంజీవి పుట్టినరోజు అంటే క్యాలెండర్లో ప్రకటించని ఓ పండుగ రోజు. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానుల్లో కొందరు గ్రాండ్గా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటే, మరికొందరు అన్నయ్య హ్యాపీ బర్త్డే అని మనసులోని చెప్పుకుని మెగాస్టార్పై ప్రేమ అభిమానాన్ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే వారికి అదొక ఎమోషన్. పుట్టి పెద్దయ్యే క్రమంలో చాలా తెలుసుకుంటూ ఉంటాం. ఒక్కో స్టేజ్లో ఒక్కో దానిని వదిలేస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఏ స్టేజ్లో కూడా వదలని, మరచిపోని కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్లో ఒకటే చిరంజీవి. ఇంకా చెప్పాలంటే 80s 90s బ్యాచ్కి ఈ ఎమోషన్ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే వారు చిరంజీవితో కలిసి నడిచారు, చిరంజీవితో పాటే ఎదిగారు. ఎప్పుడూ కలవకపోయినా ఈ వెండితెర నటరాజుని మా ఫ్యామిలీ మెంబర్లలో ఒకరని భావించే బ్లడ్ పంచుకోని బ్రదర్స్ ఎందరో ఉన్నారు. మా ఇంటి బిడ్డే అని చెప్పుకునే తల్లిదండ్రులు, మా అన్నయ్యే, మా తమ్ముడే అని ఆరాధించే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు ఎందరెందరో ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరిలో చిరు నింపిన స్ఫూర్తి అలాంటిది. అలాంటి స్ఫూర్తి ప్రదాతకు ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం ఏముంటుంది?
ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు ఈరోజు ఒక మహావృక్షంలో నిలబడ్డారంటే దాని వెనుక ఎంత కష్టముందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిరంజీవి కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పే మాటలు విన్నా, ఆయన సినిమాలలోని రిస్కీ స్టంట్స్ చూసినా కష్టజీవికి కేర్ ఆఫ్ అడ్రస్ చిరు అని అనకుండా ఉండలేరు. ఎన్నో అవరోధాలను దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చేరుకోవడానికి చిరు పడిన శ్రమే నేడు ఆయనని పద్మవిభూషణుడి స్థాయికి చేర్చింది. ఏ పదవి లేకపోయినా 2 తెలుగు రాష్ట్రాలని శాసించే స్థాయిని ఇచ్చింది. చిరంజీవి ప్రస్తుతం పాలిటిక్స్కి దూరంగా ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పొలిటికల్గా చిరు నామస్మరణి జరుగుతుందంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరీ ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ విక్టరీ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లిన వీడియో అయితే ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారందరి కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది. అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలనేలా అనుకున్నామని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారంటే ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? అది కదా చిరు నేర్పిన సంస్కారం. మధ్యతరగతి కుటుంబంలో జననం, సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి మొదటి బిడ్డ, అమ్మకూచి చిన్ననాటే వినయం, గుణంలో బుద్ధిమంతుడు, ఎదిగే కొద్దీ వినయం, తోబుట్టువులపై ప్రేమ, చదువుపై శ్రద్ధ, చదువు పూర్తయ్యాక కెరీర్ గురించి ఆలోచన, ఆ దిశగా అడుగులు, మొత్తంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. జీవితంలో అందరి ప్రయాణం ఇలానే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అయితే ఓసారి లక్ష్యం చేరాక ముందు పడిన శ్రమ, కష్టం ఏదీ మరచిపోకుండా వినయంతో ఉంటూ అందరికీ ఆదర్శం కావడం చిన్న విషయం కాదు. వీటన్నింటినీ చరిత్ర చెప్పుకునేలా చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నెంబర్ 1 హీరోగా తెలుగు సినిమాను దశాబ్దాలుగా ఏలుతున్నా కూడా తాను సినీ పరిశ్రమ బిడ్డనని మాత్రమే చెప్పుకునే నిగర్వి చిరంజీవి. అందుకే ఆయన ఎందరికో ఆదర్శం. ఒకానొక దశలో బాలీవుడ్ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు. ఒక సినిమాకి 1.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ది వీక్ మ్యాగజైన్ కవర్ స్టోరీగా ప్రచురించింది. 90వ దశకంలో ఆయన చేసిన సినిమాలన్నింటికీ ఇదే పారితోషికం తీసుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకకు ఆహ్వానించబడిన తొలి సౌత్ హీరోగా నిలిచారు చిరు. ఇక కలెక్షన్ల పరంగా ఘరానా మొగుడు చిత్రంతో 10 కోట్ల షేర్, ఇంద్ర చిత్రంతో 30 కోట్ల షేర్ సాధించి తొలి తెలుగు హీరోగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. సినీ ఇండస్ట్రీలో వివాదరహితుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చిరంజీవి. తనను ఎవరు నోరుజారి విమర్శించినా పట్టించుకోరు. క్షమించే గుణం ఎక్కువ. వివాదాలకు చాలా చాలా దూరంగా ఉంటారు. అదే వ్యక్తిత్వంలో ఆయన్ను మహోన్నతమైన వ్యక్తిని చేసింది. అదే ఆయన్ను సినిమా ఇండస్ట్రీకి పెద్దను చేసింది. దాసరి నారాయణరావు జీవించి ఉన్నప్పుడు ఆయన ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎవరి మధ్య విభేదాలున్నా వాటిని సామరస్యంగా పరిష్కరించేవారు, సాయం చేసేవారు. ఆయన మరణం తర్వాత ప్రతి ఒక్కరిలో ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరనే ప్రశ్న తలెత్తింది. ఆ సమయంలో అన్ని వేళ్లు మెగాస్టార్ చిరంజీవి వైపే చూపించాయి. కానీ చిరు మాత్రం ఈ పెద్దరికపు కిరీటాలు నాకు అక్కర్లేదు, ఇండస్ట్రీకి కష్టం వస్తే ఆదుకోవడానికి నేను ముందుకు వస్తాను అని తేల్చి చెప్పారు. కానీ ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిరంజీవినే తమ పెద్దగా భావిస్తోంది ఇండస్ట్రీ. చిరంజీవి గురించి ఎంత చెప్పినా ఆయన అభిమానులకు దాహం తీరదు. ఒక్క మాటలో చెప్పాలంటే చిరు కష్టంతో ఎదిగిన హీరో కాదు, ఇష్టంతో ఎదిగిన హీరో.
వెండి తెర మీదే కాదు నిజ జీవితంలోనూ చిరంజీవి రియల్ హీరో. సేవా గుణంలో ఆయనకు ఆయనే సాటి. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ సేవలు 2.5 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఎంతో మందికి రక్తదానం, నేత్రదానం అందించిన ప్రాణదాత చిరంజీవి. కరోనా టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహోన్నత వ్యక్తిత్వం వన్ అండ్ అండ్ ఓన్లీ ది గ్రేట్ చిరంజీవి. చిరంజీవి తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా హీరోనే. ప్రజాసేవలో తరిస్తున్న రియల్ హీరో. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అన్న చిరంజీవి పిలుపు లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. చిరంజీవి పిలుపుతో ఆయన అభిమానులు రక్తదానం చేస్తున్నారు. అంతేకాదు నేత్రదానం చేయండి, మరోసారి జీవించండి అన్న పిలుపు ఎందరో జీవితాలకు వెలుగును ప్రసాదించింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకే కాదు, కరోనా సమయంలో తెలుగు ప్రజలను ఆదుకున్న ఏకైక రియల్ హీరో చిరంజీవి. తాను సంపాదించిన డబ్బులో సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన కొంతమందికే ఉంటుంది. వెండితెరపై రాణిస్తూనే ఇంకోవైపు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజల మనస్సులు గెలుచుకుని రియల్ హీరో అనిపించుకున్నారు చిరు. టాలీవుడ్లో ఏ హీరో కూడా చిరంజీవి చేసినన్ని సేవలు చెయ్యరని ఇండస్ట్రీ వర్గాలే చెప్తూ ఉంటాయి. ఆయన రాజకీయాల్లోకి రాకముందే దేశంలో ఎవ్వరూ చెయ్యని సేవా కార్యక్రమాలు చేసి ఇతర హీరోలకి ఆదర్శమయ్యారు. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంకుతో ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించిన చిరంజీవి కేవలం సినిమాలతోనే కాకుండా తన సేవా గుణంతో తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడమే కాదు, ఎంతో మంది కళ్లల్లో వెలుగును నింపిన మంచి మనిషి చిరంజీవి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి రక్తదానం, నేత్రదానం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కోవిడ్ సమయంలో ఎంతో మంది ఆపన్నులకు నేనున్నానంటూ అభయ హస్తాన్ని అందించారు చిరు. సరైన సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులను చూసి చలించిపోయిన చిరు 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశారు. లాక్డౌన్ వల్ల చిన్నాభిన్నమైన కొందరి జీవితాల్లో ఆశలను చిగురింపజేశారు. ముఖ్యంగా సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలను అందించారు. ఇక సినిమాల్లో ఒక వెలుగు వెలిగి చివరి దశలో దీనావస్థకు చేరుకున్న ఎంతో మంది కళాకారులను వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించారు. తన దృష్టికి వచ్చిన ఎందరో అభాగ్యులకు చేయూతనిచ్చారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ తమిళ సినీ నటుడు పొన్నాంబాళం చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చారు. చిరంజీవి బర్త్డే వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో పొన్నాంబాళం మాట్లాడారు. ఈ వేడుకకు రావడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. నేను ఇప్పటి వరకు 1500 సినిమాల్లో నటించాను. ఘరానా మొగుడు హిట్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలేస్తాను అని అప్పుడు చెప్పాను. 1985-86 రోజుల్లో మాకు పారితోషికం రోజుకు 350 ఇచ్చేవారు. చిరంజీవి సినిమా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం ఫైటర్స్ కి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని తెలిసి చిరంజీవి ఇప్పటి వరకు 60 లక్షలు పైనే ఖర్చు చేశారు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అది చిరంజీవి గారి చలవే. ఈ జీవితం ఆయన ఇచ్చిందే అని పొన్నాంబళం పేర్కొన్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. అప్పుడు ఒకే ఒక ఫోన్, అన్నా నాకు శరీరం బాగలేదన్నా, ఒకే ఒక్క వర్డ్, ఏం పొన్నాంబళం ఏమైంది? కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిందన్నా. నీకా అన్నాడు. అవునా, అది ముందుకు ఒక మెయిన్ మ్యాటర్ చెప్పిస్తాను. ఇది ముందుకు గుడికి వెళ్ళాను. ఎవరు హెల్ప్ చేశారని నేను ఆలోచన చేస్తున్నాను.
ఆంజనేయ స్వామి కోయిలకి. అప్పుడు అయ్యర్ తెలుసు కదా, పూజారి, అది వారు వచ్చి నాకు ఆశీర్వాదం చేసి చిరంజీవి భవ అన్నాడు. ఆ ఒకే ఒక్క వర్డ్ ఇప్పుడు నాకు పూర్తి అయింది. ఇప్పుడు నేను ఈ జీవితం ఉంటుంటే అది మన చిరంజీవి గారు ఇచ్చినదే. అందుకే నేను ఇప్పుడు వాకింగ్ కూడా సరిగా రాలేదు. ఇప్పుడు 1500 ఫైట్స్ చేసాం. కానీ కూడా ఈ రేపు మన అన్నగారికి బర్త్డే ఆయన మీ రసికర్గలు అంతే ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూడాలని వచ్చి అందరూ ఆశీర్వాదం మన అన్నకు ఇవ్వాలి. అదివే మన మెగా ఇష్టం. మన మెగాస్టార్కి ఈ நம்ம கொடுக்குற ஒரு பெரிய రెస్పెక్ట్. అంటే బ్లడ్ కూడా చెప్పేశారు కదా డాక్టర్స్, ఈ లోకంలో ఎవరు చేసేది మనుషులంటే అది వేరు, ఇది కావాలి. ఇది మొత్తం మీ గురించి సార్కి இருக்கு, మన చిరంజీవి గారికి நீங்கள் கொடுத்தது அதே ஃபேன்ஸ் ஹெல்த்து எல்லாமே கொடுத்துருக்காரு. மோர் தென் 100 இயர்ஸ் அவர் வாழணும். சிரஞ்சீவி சார் மெகாஸ்டார் உங்களுடைய ஃபேன்ஸு என்றும் நல்லா இருக்க அவருக்கு பிறந்த நாளை என் மூலமாகவும் உங்கள் மூலமாகவும் நான் தெரிவிச்சுட்டு ரொம்ப சந்தோஷப்படுறேன். మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంతో మంది ఆర్టిస్టులు కష్టాల్లో ఉంటే వారికి ఆర్థిక సాయం చేశారు. స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి ప్రజాసేవలోనూ శిఖరం ఎత్తు అని నిరూపించారు. 1998 అక్టోబర్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులతో సేవలు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను ఇందులో భాగం చేశారు. తలసేమియా అనే ప్రమాదకర రుగ్మత ఉన్న వారిని ఆదుకునేందుకు చిరు తన వంతు కృషి చేస్తున్నారు. చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. ఆయనకు మిగతా వారికి చాలా వ్యత్యాసం ఉంది. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి సంభవిస్తే క్రికెట్ టోర్నమెంట్లు పెట్టి లేదంటే విరాళాలు సేకరించి ఇలా డొనేషన్లు ఇచ్చేవారిని చూసి ఉంటాం. కానీ చిరంజీవి మాత్రం తన సొంత కష్టార్జితాన్ని ఇస్తూ వస్తున్నారు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడి వారి మదిలో జై చిరంజీవగా నిలిచిపోయారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా చేసిన పనులే కాకుండా కరోనా సమయంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, ఆక్సిజన్ బ్యాంకులు, ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ప్రపంచానికి తెలిసినవే. ఇంకా తెలియని, బయటకు రాని సహాయ కార్యక్రమాలెన్నో ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా చేస్తున్న గుప్తదానాలు చిరంజీవిని రియల్ హీరో చేశాయి. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పెద్దన్నలా సహాయం చేస్తున్నారు చిరు. ఇన్ని గొప్ప లక్షణాలున్న హీరో చిరంజీవి మాత్రమే అని మెగా ఫ్యాన్స్ కీర్తిస్తూ ఉంటారు. చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకులు అత్యుత్తమ సేవా సంస్థలుగా ప్రభుత్వ గుర్తింపును కూడా పొందాయి. ఏది ఏమైనా చిరంజీవి నటుడిగానే కాదు, సామాజిక సేవకుడిగా కూడా ప్రజల మెప్పు పొందారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కెరియర్లో నంది అవార్డులు, జాతీయ అవార్డులను చాలానే అందుకున్నారు చిరంజీవి. ఫిలింఫేర్లు, ఇతర ప్రైవేట్ పురస్కారాలకైతే కొదవే లేదు. ఒక నటుడిగానే కాకుండా ఆయన చేసిన సేవల్ని ప్రభుత్వాలు గుర్తించాయి. చాలా కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులతోనూ సత్కరించింది. చాలా మందిలా మెగాస్టార్ ఓవర్ నైట్ స్టార్ కాదు. పడుతూ లేస్తూ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అజేయంగా ఎదిగిన స్ఫూర్తి ప్రదాత. వరుసగా సినిమాల్లో నటిస్తూ డబుల్ సెంచరీ వైపు అడుగులు వేస్తూ చరిత్ర సృష్టించబోతున్నారు. మెగాస్టార్ అంటే తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చిన ఒక శక్తి. అందుకే చిరంజీవికి భారతరత్న ఇవ్వాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
తన సినీ కెరియర్లో చిరు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. అయితే ఎన్నో గొప్ప బిరుదులు వచ్చినా ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు. తనకు ప్రజల అభిమానమే నిజమైన అవార్డు అని ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే చిరంజీవిని తెలుగు ప్రజలు తమ హృదయాల్లో శాశ్వతంగా బంగారు ముద్ర రూపంలో భద్రపరుచుకున్నారు. తమ గుండెల నిండా చిరుపై అభిమానాన్ని నింపుకున్నారు. చిరంజీవి ఫ్యాన్ అని చెప్పుకుని ఆయన ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. ఎందుకంటే చిరంజీవి ఏనాడు వివాదాల జోలికి పోలేదు. ఏనాడు గర్వం చూపించేలా చిన్న మాట కూడా ఎవరినీ మాట్లాడలేదు. కేవలం ప్రేమను పంచడం మాత్రమే ఆయనకు తెలుసు. తనను విమర్శించినా ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. ఈర్ష్యతో ఆయనను శత్రువులా భావించేవారు ఉంటారేమో గాని ఆయనకు మాత్రం శత్రువులు ఉండరు. ఆ గుణమే ఆయనను మహోన్నతమైన వ్యక్తిని చేసింది. స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగి కెరీర్లో లెక్కలేనన్ని విజయాలను సొంతం చేసుకున్న చిరంజీవి ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచారు. గవాస్కర్ తర్వాత టెండూల్కర్, ఆ తర్వాత ధోని, ఇప్పుడు కోహ్లీ, ఇలా ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తూ ఉంటారు. క్రికెట్లో అయినా, సిల్వర్ స్క్రీన్ మీద అయినా. అయితే తెలుగు సినిమా వరకు మెగాస్టార్ తర్వాత మరో మెగాస్టార్ రాలేదింకా. వస్తారన్న నమ్మకం కూడా లేదంటారు ఆయన ఫ్యాన్స్. సూపర్ స్టార్లు ఎందరు పుట్టుకొచ్చినా తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు 4.5 దశాబ్దాలుగా ఆయనొక్కడే మెగాస్టార్. మరి మెగా మేనియా ఇలా కొనసాగాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.